నిమిషాలు ఆగక్క. ఆయన వీడియో లేకుండా ట్రోల్స్ వేయడం అనేది నేను ఎంతవరకు చూడలే అనమాట. చాయ్ కప్పు పట్టుకోవడం కావచ్చు, లేకపోతే నవ్వడం కావచ్చు, అమాయకంగా కూర్చోవడం కావచ్చు, అన్నీ కలగలిపితేనే ఆ అబ్బాయి. అంటే ఇప్పుడు నార్మల్గా కొంతమందిని చిన్న చూపు చూడడం కావచ్చు, చులకన చూడడం కావచ్చు చూస్తుంటారు. మా అమ్మ నాన్న అయితే అట్లా చూసేటోళ్ళు. రీసెంట్గానే మా డాడీ కాలు ఇరిగింది. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఇక అప్పుడైతే ఇక నేను అట్లా స్కూల్ బంద్ చేసిన. ఇక తమ్ముని పట్టుకొని ఉంటే అమ్మ ఇట్లా పనికి వెళ్ళేది. ఒక చిన్న షెల్టర్ ఉంది, మీకు వండుకోవడానికి పొయ్యి కూడా కరెక్ట్ లేదు అని చెప్పేసి నువ్వు కొన్ని మాటలు చెప్పినావు. షార్టులు ఆపేసిన. ఇక చదువుకోలే. ఈ రోజు పనికి పోతేనే రేపు ఇల్లు కడుతుంది అక్క. ఫీల్ అయినావా నేను కూడా చదువుకుంటే బాగుండు కదా అని? చాలా సార్లు అయినా మంచిగా వీళ్ళతోటి ఇట్లా ఫ్రెండ్షిప్ ఉండుగా. ఇప్పుడు నేను ఒక్కనే ఇట్లా క్లాస్లో చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు హైదరాబాద్లో అటు ఇటు అని ఎక్కడో అక్కడ హాస్టల్లో సెటిల్ అయ్యారు. ఆస్తులు ఇట్లా ఏం లేవు మాకు. భూమి కూడా లేదు. ఇల్లు ఒకటి ఉంది, అది కూడా రేకుల షెడ్ ఒకటి ఉంది. వర్షం పడితే ఉరుస్తుంది బాగా. అయ్యో మరి ఎట్లా పడుకుంటారు? ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, అవసరం లేదు, రేకులను బొంగులు వేపిద్దాం అని చెప్పినా కానీ ఇందిరమ్మ ఇల్లు వస్తుంది బావా, అప్పుడు మన అమౌంట్ ఉంటే సెట్ చేసామని చెప్పి. అది ఇల్లు ఉన్నోనికి ఇల్లు వచ్చింది కానీ ఇల్లు లేనోనికి ఇల్లు రాలే. అట్లా నీ విషయంలో మీ మదర్ ఎదుర్కొనే సమస్యలు ఏంటి? నాకు లోపలేదో అయిందంట. అంటే నాకు కూడా తెలియదు. అప్పుడు మా డాడీ ఆటో డ్రైవరు. ఆటో అమ్మేసిండు. మేకలు కానీ భూమి అమ్మీళ్ళు. ఇప్పుడు ఇన్ని గనం నీ కోసం వదులుకున్నాంరా మేము అని మీ కుటుంబ సభ్యులు, మమ్మీ కావచ్చు డాడీ కావచ్చు, మీతో చెప్పినప్పుడు అసలు నువ్వేమనుకున్నావు అప్పుడు? నేనేమనుకున్నాను అంటే వీళ్ళు నా కోసం గింత చేసారు, నేను వీళ్ళ కోసం ఏమన్నా ఇయ్యానా? ఇప్పుడు అదే స్మైల్ మాకు కూడా కావాలంటే నవ్వుతావా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. ఎడురా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. ఎట్లా చేసినా కూడా నా ముఖం మాత్రం నవ్వు ముఖమే ఉంటుందని ఈరోజు నువ్వు ప్రూవ్ చేసినప్పు. సరే ఒక్కసారి నవ్వు మా ఆడియన్స్ కోసం. ఇప్పుడు ఎట్లా నీకు ఆలు ఏబిసిలు హిందీ అలా అన్నాయా? ఏం రావు. మరి ఎట్లా రాసినావు ఎగ్జామ్? ఏం రాంది? కాపీ కొట్టినావా? నిజం చెప్పిగా మొత్తం అయితే పాస్ అయినావు. పాస్ అయినా. మీ అమ్మ మీ తమ్ముడు షాక్ అయ్యిరా? బతుకు తెరువు కానీ అమ్మ మా అమ్మ బొంబాయి పోతున్న తల్లి మా అమ్మ. అంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకునే ఫస్ట్ పదం ఏంటి? ఓ మై గాడ్, ఓ మై గాడ్. మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి? మా బావ. ఇప్పుడు నీకు కొట్టే ఈ చప్పట్లన్నీ ఎవరికి చెందాలి? మా బావకే చెందాలి. ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉన్నా అంటే దానికి కారణం కూడా కారణం మా బావే. పొగుడుతలన్నీ ఎవరికి చెందాలి? మా బావకే చెందాలి. మరి ఇప్పుడు హర్షసాయి గారిని అప్రోచ్ అవ్వాలని కానీ కలవాలని కానీ ఎప్పుడన్నా అనుకున్నావా? నేనైతే చాలాసార్లు అనుకున్నా. నీకు ఇప్పుడు యూట్యూబర్ అందరిలో కూడా చాలామంది ఉన్నారు, ఫేమస్ ఉన్న పర్సన్స్, హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నీకు ఎవరితో స్పెషల్గా మీట్ అవ్వాలి వీళ్ళని అని అనిపించింది? మన ఇమ్రాన్ అన్నని. ఇమ్రాన్ అన్న. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఎవరున్నారంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఆయన వీడియో లేకుండా ట్రోల్స్ వేయడం అనేది నేను ఎంతవరకు చూడలే అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ జోన్కి వచ్చేసరికి తనను అందరూ గుర్తుపడతారు. చాయ్ కప్పు పట్టుకోవడం కావచ్చు, లేకపోతే నవ్వడం కావచ్చు, అమాయకంగా కూర్చోవడం కావచ్చు, అన్నీ కలగలిపితేనే ఆ అబ్బాయి అని చెప్పుకోవాలన్నమాట. ఎవరా అనుకుంటున్నారా? ఎందుకు ఆలస్యం, పరిచయం చేసేస్తా. హాయ్.
హాయ్ అక్క. బన్నీ నువ్వు ఎందుకు బన్నీ అనే పేరు పెట్టుకున్నావు చెప్పు. నా నా పూర్తి పేరు అరుణ్. అరుణ్. అసలు బన్నీ అనేది ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతాను అందుకే. అల్లు అర్జున్ ఫ్యాన్. ఓ అట్లానా, ఓకే. సో మరి ఇప్పుడు ఇతనితో మీరు వీడియోస్ తీస్తుంటారు కదా, అంటే నవ్వడం కావచ్చు, లేకపోతే కాఫీ కప్ పట్టుకొని చాయ్ కప్తో అనేది అది నార్మల్ టైం పాస్ తీసిన వీడియో అది. బట్ వైరల్ అయ్యింది. నవ్వుతా అంటే అనుకోలే మీరు అట్లా. ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానికి మేము ఇద్దరం నవ్వుతా అంటే ఆ వీడియో తీసిన అది. ఓకే, తీసిన వీడియో కాదు, ర్యాండమ్గా తీసిన క్లిప్ అది. అందుకే అంత న్యాచురల్ వచ్చి. ఓకే, నువ్వు చెప్పు, ఇట్లాంటి క్లిప్స్ తీసినప్పుడు ఇన్స్టాగ్రామ్లలో ఎవరైనా రీల్స్ షేర్ చేసినప్పుడు ఫస్ట్లో పోయేది ఈ వీడియో మాత్రమే వెళ్తుంది. కాఫీ కప్పు పట్టుకోవడం కావచ్చు, నవ్వడం కావచ్చు, ఇట్లాంటివి పెడుతుంటారు, స్టిక్కర్స్ కూడా పెడుతుంటారు. సో ఎట్లా అనిపిస్తుంది? నాకైతే మంచిగా అనిపిస్తుంది అక్క. నా వీడియో వీళ్ళందరూ పెట్టుకుంటారు ఏంటి అని అనిపిస్తుంది. అనుకున్నావా ఎప్పుడన్నా లైఫ్లో మనల్ని ఇంత గుర్తుపెట్టుకుంటారు జనాలు, ఎక్కడ చూసినా కూడా ఇక నేను వైరల్ అయిపోతానని? నేనైతే అనుకోలేదు అక్క ఇట్లా అయిపోతానని. ఎట్లా అయిపోయాను? ఇంత ఫేమ్ అయిపోతానని అనుకోలేవు? అనుకోలేదు, కానీ అయిపోయాను. ఓకే. అండ్ ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చాలా వస్తుంటాయి కదా, అందులో నువ్వేదన్నా స్పెషల్గా నేను ఇది చేయాలి నెక్స్ట్ అని అనుకున్నావు ఏదన్నా? ఇంకనంటే ఏమనుకోలే కానీ ఈ ఒక్క వీడియో అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. కానీ దాని తర్వాత కూడా ఇవన్నీ మిలియన్స్లోనే ఉన్నాయి కదా. అవి పోయినాయి. మేము అంతా ముందు నుంచి వెళ్ళి తీసినాం కానీ ఇది అనుకోకుండా పోస్ట్ చేసినాం. సో అనుకోకుండా తీసింది, అంత వైరల్ అయిపోయింది. అంత వైరల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు అదే స్మైల్ మాకు కూడా కావాలంటే నవ్వుతావా? అంత నచ్చలేదు. సరే, ఇప్పుడు నవరసాలు చేద్దాం అయితే. పుష్పాలు కూడా ఎలా చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అని అంటాడు. ఆ డైలాగ్ని ఇప్పుడు నువ్వు నవ్వుకుంటే చెప్పాలి. నవ్వుకుంటే చెప్పాలంటే నవ్వుకుంటే చెప్పాలి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అంతే. ఇప్పుడు ఏడ్స్ కూడా చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. ఎడుగురా కదా, ఎడుగుమంటే చేయబెట్టుకో. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా నవ్వుకుంటు లోపలంగా. 1 2 3. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. బాబా అంత మీద చెప్తున్నాడు యూజుండి అలా. ఓకే డన్. కోపంలో చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్. ఎట్లా చేసినా కూడా నా ముఖం మాత్రం నవ్వు ముఖమే ఉంటుందని ఈరోజు నువ్వు ప్రూవ్ చేసినవు. ఎందుకక్క? అట్లనే ఉంది కాబట్టి. ఎట్లా అంటే నువ్వు ఏ డైలాగ్ చెప్పినా ఏం చేసినా కూడా నవ్వు అంతే. ఇమాజిన్ అంటే అదే వీడియో క్లిక్ అయింది కాబట్టి అట్లా ఇక మొత్తం స్మైల్. సీరియస్ ఫేస్ కనబడవాలి. ఎప్పుడన్నా సీరియస్ అవుతాడా? ఏమంటాడు కోపంలో? తిట్టుకుంటాం ఇక రోజు. ఇక సీరియస్నెస్ అంటే సపరేట్ ఏమి ఉండదు. మీ ఇద్దరు తిట్టుకుంటారు అంటే నేను మంచి వీడియోలు తీస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, నీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అంటే తను ఉండడం వల్లనే కదా. తీసేటప్పుడు చాలా మిస్టేక్స్ అవుతాయి, దానివల్ల లొల్లి అవుతుంది. ఆహా, ఎన్ని టేకులు తీసుకుంటాడు ఈయన? ఒక్కొక్క వీడియో డైరెక్ట్ వస్తుంది, మోటివేషన్ చేస్తే నువ్వు చేయగలుగుతావు అని చెప్పి. ఒక్కొక్క వీడియో అయితే 10-15 టేక్స్ అవుతుంది. 10 to 15? పాటలు పాడతాడా? రాగాలు ఇస్తాడు ఒక్కొక్కసారి. ఒక రాగం తీయాలా? రాగం అంటే నేను వాడు కూడా ఒక సిపియను రాగం అంటే ఏదో ఒక సిచ్యువేషన్ లా అదొక వేరే సిచ్యువేషన్ లేదన్న ఒక సిచ్యువేషన్ మాట్లాడతాడు తప్ప సపరేట్ అడుగుతాడు. నాకైతే పండగ లేదు ఫ్రెండ్స్. అట్లాంటివి ఏమైనా వచ్చా? అట్లాంటివి అంటే చెప్పు డైలాగ్ చెప్పినావు కదా, మొత్తం ఇట్లా గల్ల పట్టుకొని ఏదో డైలాగ్ చూసాను నేను. ఇది ఏదో మూవీ డైలాగ్ చేసిరుగా మీ ఇద్దరు. నల్ల బాలు నల్ల తాస లెక్క అన్ని నవ్వుకుంటే చెప్తే దాంట్లో సీరియస్నెస్ పోతుంది. దాంట్లో కూడా నవ్వకుండా చెప్పిన చూసినా నేను. అట్లా కూడా తిట్టిండు. మరి అట్లా నవ్వు కూడా చెప్తారా అంత సీరియస్ డైలాగ్? సరే, ఇప్పుడు చాలా పాటలు నువ్వు అప్పుడప్పుడు కూని రాగాలు తీస్తావు కాబట్టి మా కోసం ఇవాళ ఒక కూని రాగం తీస్తే మేము అందరం వింటాం. మేము అది విన్నాక ఉంటామా పోతామా సెకండరీ, బట్ నువ్వు అయితే కూని రాగం తీయాలి. అన్నం వేరే లెవెల్ అనగా. వేరే లెవెల్ ఏమద్దు, నార్మల్గా ఉండేదని చెప్పు ఫస్ట్. కానీ నేను స్పెషల్గా అంటాను అక్క. ఎట్లా వండుతావు? స్పెషల్ ఐటమ్ ఏదో మాకు కూడా మేము కూడా తిట్టుకుంటా. ఎవరిని? బాగానే. అంటే బియ్యాన్ని తిట్టుకుంటే ఏమన్నా షాక్ అయితే? బియ్యాన్ని కూడా తిట్టుకుంటా. అవేమన్నాయి? అప్పుడప్పుడు అవే పొంగుతాయి, అవే మాడిపోతాయి. చెప్పినట్టు స్టవ్ తిట్టుకోవాలి నువ్వు, మాడిపోతాయి. మరి బియ్యాన్ని ఎందుకు తిట్టుకుంటావు అసలు? బియ్యాన్ని ఎందుకు తిట్టుకుంటాను అంటే అవి తొందరగా ఉడికాయి, అందుకనే తిట్టుకుంటా. నిజంగానే ఉండాలి నీలాంటి వాళ్ళు ఒకరు, అన్నిటిని తిట్టుకోనికే నవ్వుకోనికే ఇట్లా. అండ్ ఒక వీడియోలో చూసుకుంటే నువ్వు లారీ దిగుతుంటే మీ ఇంటికి వచ్చి హెల్ప్ చేయడం, నేను ఆ వీడియో చూసిన. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎవరికి తెలియదు ఇంతవరకు. జస్ట్ నువ్వు నవ్వుతుంటావు లేదా అమాయకంగా కూర్చుంటావు, దానివల్ల అందరు చూస్తూ ఎంజాయ్ చేసారు. బట్ నీ వెనకాల ఉన్న సాడ్ స్టోరీ ఏంటి, నీ రియల్ లైఫ్ ఏంటి అనేది ఎవరికి తెలియదు.
అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎందుకు ఇన్స్టా రీల్స్ చేయాలనుకున్నావు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదక్క. అంటే నవ్వాలా చెప్తానా? నేను? నవ్వుడు కాదక్క, చెప్తానా నా ఫస్ట్ సిచ్యువేషన్ ఎట్లున్నానో నేను చెప్పుకుంటాను. చెప్పు మరి. ఏం లేదనగా నేను షాక్ అయిపోయినా, ఇది ఇట్లా చెప్తున్నాను. ఓకే డన్. సీరియస్ మ్యాటర్. ఓకే. అప్పుడు ఎట్లున్నానంటే రీసెంట్గానే మా డాడీ కాలు ఇరిగింది, ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఇక అప్పుడైతే ఫుల్ ప్రాబ్లమ్స్. ఎట్లా? కింద పడ్డాడు బండి మీద నుంచి. మ్హూ. ఇక నేను అట్లా స్కూల్ బంద్ చేసిన. ఇక తమ్ముని పట్టుకొని ఉంటే అమ్మ ఇట్లా పనికి వెళ్ళేది. ఎంతమంది మీరు? 4. 2 నిమిషాలు ఆగక్క. 2 నిమిషాలు ఆగు. బ్రేక్. ఏం చదువుకున్నాను? చదువుకోలేదక్క. అసలు ఏమి చదువుకోలేదా? ఓపెన్ 10th పాస్. ఓపెన్ ఎంత పాస్ చదువుకోలేదంటావు, 10th పాస్ అయినావు. అంటే చిన్నప్పటి నుంచి ఎలా అంటే ఒక థర్డ్ ఆపేసిన, ఇక చదువుకోలే. రీసెంట్గా బాగానే ఓపెన్ 10th రాపించిండు, పాస్ అయినా. ఓ మొత్తం మీ బావ దయ్య అనమాట. ఎట్లా అయిండు నీకు బావ? వరుసకు బాగా అంటే మన వాళ్ళ క్యాస్ట్ వేరు, మా క్యాస్ట్ వేరు. విలేజ్లలో విలేజ్ ఓకే, ఓకే. తీసుకుంటాం కదా. విలేజ్ రిలేషన్షిప్. అట్లా ఇంత మంచి బాండింగ్ ఉందా మీ ఇద్దరి మధ్యలో? గ్రేట్. నేను బావ అంటే మీ రిలేటివ్స్ అనుకుంటున్నాను నేను. ఏ కాదు, అంటే పెద్దమ్మ అట్లా, అక్క అట్లా అనుకున్నాను నేను. అట్లా కాదు. మేము ఓ నాయకోట్స్ అంటే కోయల కిందికి వస్తుంది. మీ ఊరు పేరు చెప్పు. మా ఊరు జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, మహమూద్తార మండలం, కొర్లకుంట విలేజ్. ఓకే. ఇప్పుడు నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది కదా, నీ మీమ్స్ బాగా వైరల్ కదా, నువ్వు బయటికి పోయినప్పుడు గుర్తుపడతారా? చాలా మంది గుర్తుపడతారు అక్క. ఏమంటారా? నువ్వే కదా, అది నువ్వే కదా అంటారా? ఛాయ్ తాగి నవ్వేది నువ్వే అని అంటారు. చాలా మంది గుర్తుపడతారు, సెల్ఫీ దిగుతారు, వీడియోలు తీసుకుంటారు. ఛాయ్ తాగుదామని ఛాయ్ కాడికి తీసుకుపోతారు, ఛాయ్ తాగి విత్తారు, నవ్విస్తారు. కానీ నేను నవ్వుతలేవు నువ్వు. నవ్వుతలేవనంటే సరే ఒక్కసారి నవ్వ మా ఆడియన్స్ కోసం. ఇప్పుడు మీ ఫ్యామిలీ స్టోరీ ఇక్కడికి వస్తే నేను హెల్పింగ్ చేసేటప్పుడు అందులో విన్నా అనమాట. లైక్ మీకు ఒక చిన్న షెల్టర్ ఉంది, మీకు వండుకోవడానికి పొయ్యి కూడా కరెక్ట్ లేదు అని చెప్పేసి నువ్వు కొన్ని మాటలు చెప్పినావు. అసలు ఏంటి మీకున్న బాధలు ఏంది? మాకున్న బాధలు అంటే ఈరోజు పనికి పోతేనే రేపు ఇల్లు కడుతుంది అక్క. మమ్మీ ఏం చేస్తుంది? మమ్మీ కూడా పొలంకి ఇట్లా పోతుందా లేకపోతే ఇంట్లో ఉంటుందా? ఇంటి పనికే పోతుంది. ఇంటి పనికి అంటే ఇట్లా బయట పనికి పోతుంది. ఇప్పుడు డాడీ ఏం చేస్తుండు? డాడీ కూడా బయట పనికి పోతాడు. ఇప్పుడు ఇంట్లోనే ఇక. ఇంట్లోనే ఇక. తమ్ముడు ఏం చదువుతుండు? తమ్ముడు 4th క్లాస్. మరి ఏమనుకుంటున్నావు? తమ్ముడిని ఏం చేయాలనేది నీ కోరిక? తమ్ముడు నా లెక్క చదువుకోకుండా గాయ కాకుండా వాడిని కొద్దిగా చదివిద్దాం అనుకుంటాను. జాబులు గీబులు అని ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను, చదువుకుంటే చాలు. నైస్, మంచిగా ఆలోచించిన. అయితే ఎంత నీ ఏజ్ ఎంత? 80. సో మరి ఇప్పటివరకు నువ్వు ఎన్నో లైఫ్లో కష్టపడి ఉంటావు కదా, స్ట్రగుల్స్. మీ తమ్ముడుని చదివించుకుంటూ నువ్వు చదువుకోకుండా ఉన్నావు కదా, ఎప్పుడన్నా గిల్ట్ ఫీల్ అయినావా నేను కూడా చదువుకుంటే బాగుండు కదా అని? చాలా సార్లు అయినా. అంటే నేను కూడా చదువుకుంటే వీళ్ళ లెక్క హాస్టల్లో మంచిగా వీళ్ళతోటి ఇట్లా ఫ్రెండ్షిప్ ఉండుగా పెద్దగా. ఇప్పుడు నేను ఒక్కనే ఇట్లా ఇప్పుడు నా 3rd క్లాస్లో చదువుకున్న మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు హైదరాబాద్లో అటు ఇటు అని ఎక్కడో అక్కడ హాస్టల్లో సెటిల్ అయ్యారు, చదువుకుంటారు. నేను కూడా వాళ్ళలా వెళ్తే మంచిగా అని అనుకుంటా చాలాసార్లు అనిపించింది అప్పుడు. మరి ఇప్పుడు ఓపెన్ 10th పాస్ అయినావా? పాస్ అయినాక ఏదో చెప్పి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే నా బండారం బయట పెట్టకనేమో అంటుండే. నిజం చెప్పండి, ఇప్పుడు ఎంత వచ్చినాయి? బార్డర్ పాస్ 35. పాసా? పాస్ అక్క. గ్రేటే. అంటే నువ్వు 3rd క్లాస్ వరకు చదువుకొని డ్రాప్ అవుట్ కదా, ఆ తర్వాత ఏం చదవలే? ఏం చదవలే, డైరెక్ట్ ఓపెన్ 10th. ఇప్పుడు అక్కడ వరకు చదువుకున్నప్పుడు నీకు మరి రాయడం కావచ్చు, చదవడం కావచ్చు కొంచెం నేర్పించిండు. వీడియోలలో ఉన్నాయి కదా, లైన్ బాండ్ మీద నేర్పించిన నేను. అంటే ఎగ్జామ్కి ఒక 2-3 months ఉన్నదనగా స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఎట్లా నీకు వాళ్ళు ఏబిసిలు ఇండియా అలా అన్నీ వచ్చాయా? ఏం రావు. మరి ఎట్లా రాసినావు ఎగ్జామ్? ఏం రాంది? రైటింగ్ నేర్పించినాం చిన్నగా, చూసి రాసింది. చూసుకుంటానన్నా రాసుకో, మొత్తానికి రాకుండా చూసి రాస్తుంది. కాదు, నాకు నువ్వు ఎట్లా పాస్ అయినావో కావాలి. ఎందుకంటే నేను ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనుకుంటారు కొంతమంది. అంటే 3rd క్లాస్కి 10th క్లాస్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంత గ్యాప్లో 3rd క్లాస్లో చెప్పేవి 10th క్లాస్లో అసలే ఉండవు. ఎందుకంటే అది మొత్తమే చిన్న క్లాస్ కదా. నువ్వు 10th వచ్చినావు అంటే 10thలో నీకు చాలా పెద్ద క్వశ్చన్లు ఉంటాయి. ఏది వ్యాసాలు రాయమంటారు డైరెక్ట్. నేను కాపీ కొట్టినావా? నిజం చెప్పిగా. కాపీనంటే అర్థమైంది, వద్దు మళ్ళా అనవసరంగా పాస్ చేసినాం అనుకుంటారు నువ్వు చెప్తే. నాకు అర్థమైంది. ఓకే, మొత్తం మీద అయితే పాస్ అయినావు. పాస్ అయినా. మీ అమ్మ మీ తమ్ముడు షాక్ అయ్యిరా?
మా మా డాడీ అయితే అన్నాడు ఎట్లా పాస్ అయినవరా నువ్వు అని అన్నారు. అన్నారు ఫస్ట్ వద్దు అన్నారు. ఎంత అవసరమా అని చెప్పి ఫస్ట్ అన్నారు, కానీ పాస్ అయిన తర్వాత ముఖాలు మొత్తం చేంజ్ అయినాయి. అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దావత్ చేసుకున్నావు అయితే? వీడియో పాస్ అయితే దావత్ ఇట్లా ఏం చేయలేదు, జస్ట్ పాస్ అంటే పాస్. మా తాత చనిపోయిండు, మా తాత చనిపోవట్లనే ఆ ఎగ్జామ్ అయింది. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత నేను ఆ వీడియో పోస్ట్ చేసిన. ఓపెన్ 10th పాస్ అయినా కాలేదని చాలా మంది అడిగారు, అప్పుడు యూట్యూబ్లో పెట్టినా. మొత్తం మీద నీ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. వంట చేస్తున్నప్పుడు నీకు ఎక్కువ ఎట్లాంటి పాటలు గుర్తొస్తాయి? బొమ్మాయి పోతున్నా ఏదో ఉంటాయి కదా పాట, మూటెమ్ముల్లా కట్టుకున్నాను. బతుకు తెరువు కానీ అమ్మ మా అమ్మ బొంబాయి పోతున్న తల్లి మా అమ్మ అని. ఎప్పుడన్నా అంటే నువ్వు ఇంతవరకు అన్ని టైప్స్ ఆఫ్ రీల్స్ చేసినావు కదా, లైక్ ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, అమాయకంగా కూర్చోవడం కావచ్చు, ఏడ్చుకుంటూ ఒకటి అండ్ ఇంగ్లీష్లో ఒకటి నువ్వు ఎప్పుడు చేయలేవు. ఇంగ్లీష్లో ఏదన్నా మాట్లాడి డైలాగ్ చేయండి అని నీ అభిమానులు ఎవరైనా కోరుకుంటే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలి అనుకునే ఫస్ట్ పదం ఏంటి? ఓ మై గాడ్. అదొకటే వచ్చా? అదొకటే వచ్చా, నాకేం రాదు, కానీ వాళ్ళ కోసం నేను ఇంగ్లీష్ నేర్చుకుంటా. ఓ నీ ఫేవరెట్ కలర్ ఏంటి? బ్లూ. అంటే చాలామందికి బ్లాక్ కానీ ఇట్లుంటాయి కదా, నువ్వెందుకు బ్లూ చూస్ చేసుకోవడానికి దాని రీజన్ ఉందా? రీజన్ అంటే ఏం లేదు అక్క, జస్ట్ నచ్చింది కలర్ చూడంగానే నచ్చింది అంతే. మీ లారీ లైఫ్ ఎట్లుంటుంది? లారీ లైఫ్ అంటే కష్టం అక్క, అంటే నా నోటితోటనే నేను చెప్పలేను, నేను ఎప్పుడో ఒకసారి పోతా. మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి? మా బావ. ఇప్పుడు నీకు కొట్టే ఈ చప్పట్లన్నీ ఎవరికి చెందాలి? మా బావకే చెందాలి. ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉన్నా అంటే దానికి కారణం కూడా నేను ఈరోజు ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు మీ దగ్గర దాకా మాట్లాడానంత వచ్చిందంటే దానికి కారణం మా బావే. ఒకవేళ నీ లైఫ్లో నువ్వు ఇన్ని అచీవ్ చేసినావు అని చెప్పేసి ఎవరైనా నిన్ను పొగిడితే ఆ పొగిడితలన్నీ ఎవరికి చెందాలి? మా బావకే చెందాలి. వెరీ గుడ్. రాజా మూవీ రాసుకోరు అందరూ. మంచిగా ఉంది కదా ఇప్పుడు ఇది. అసలు మీరు ఎందుకు అనుకున్నారు ఆ అబ్బాయితో రీల్స్ చేపియాలని కానీ, లేకపోతే ఆ అబ్బాయిని తీసుకొని అబ్బాయితో తీద్దామని ఏం లేకుండా నాకు, నేను రీల్ తీసేందుకు ఫస్ట్ రీల్ వీందో తీసిన రోజే అది పోయింది, ఒక 5-8K దాకా ఫాలోవర్స్ వచ్చారు ఒక్కటే రీల్కి. నా ఫస్ట్ రీల్లో వీళ్ళు లేడు, సెకండ్ రీల్ ఉన్నాడు. ఫస్ట్ రీల్ నేను తీసింది కొడంగల్ శేఖర్, ఆ రీల్తో 5,000 ఫాలోవర్స్ వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్. నేను చేయాలనే ఇంట్రెస్ట్ అంటే ఇన్స్టాలో పోవాలనే ఆలోచన ఏం లేకుండా తీసిన, అది క్లిక్ అయింది. నెక్స్ట్ వీనితోటి సెకండ్ వీడియో తీసాడు స్కూటీ మీద, దాంతో ఇక మన దగ్గర కూడా కొద్దిగా తీసేంతున్నా అని చెప్పి స్టార్ట్ చేసి. ఎక్స్పెక్ట్ చేశారా మీరు తనని తీసుకొని వెళ్తున్నప్పుడు ఇంత రీచ్ వస్తుంది, తక్కువ టైంలో తనని అందరు రికగ్నైజ్ చేస్తారు అని? తక్కువ అంటే చాలా తక్కువ టైంలో వస్తుంది నాకు అంతమంది ఫాలోవర్స్. అదే అంటున్నా, అంటే ఒక్కటే అంటే ఓవర్ నైట్లో నార్మల్గా రీల్ వైరల్ అవ్వడం కావచ్చు, దానికి మీమ్స్ పడడం కావచ్చు. అప్పుడు నాకు ఒక్కొక్క రీల్కే 5,000-10,000 ఫాలోవర్స్ అట్లా వచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేము, చాలా అంటే చాలా. నేను గొంతు ఇప్పుడు ప్లస్ పాయింట్, చిన్న పాప లెక్క వచ్చేది ఉంది రీల్స్, ఫస్ట్ రీల్స్ అలా చూడండి, ఓకే, చిన్న పాప లెక్క మంచిగా క్యూట్గా వచ్చేది. ఇప్పుడు కొద్దిగా ఇట్లా ఇప్పుడు ఇట్లా అయిపోయిందా? ఇప్పుడు ఏ రీల్ పెట్టినా కూడా చిన్న లేడీస్ వాయిస్ వచ్చేది అన్నట్టు. నాకు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు అరే పక్కకి వాళ్ళ అమ్మాయి అనేది లేడీస్ వాయిస్ అయినా వాడదు. అవునా? ఇప్పుడు క్యూట్గా ఉండే వాయిస్, అంటే లైట్గా మాట్లాడతారు, అట్లా రాదు గొంతు. అంటే ఇప్పుడు నార్మల్గా కొంతమందిని చిన్న చూపు చూడడం కావచ్చు, చులకన చూడడం కావచ్చు చూస్తుంటారు. అట్లా నిన్నెవరన్నా చూసేవాళ్ళ? మా అమ్మ నాన్న అయితే అట్లా చూసేటోళ్ళు. మీ అమ్మ నాన్నని చూస్తుండే అంటే ఏమంటుండే? అంటే మీకు ఆస్తులు ఏమైనా లేకపోతుండేనా, లేకపోతే ఎట్లా? ఆస్తులు ఇట్లా ఏం లేవు మాకు. అంటే భూమి కూడా లేదా? భూమి కూడా లేదు. ఇల్లు ఒక్కటి ఉందా? ఇల్లు ఒక్కటి ఉంది, అది కూడా రేకుల షెడ్ ఒకటి ఉంది. రేకుల షెడ్ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది సోను సూద్ గారు హెల్ప్ చేస్తున్నారని కావచ్చు, లేకపోతే హర్ష సాయి గారు హెల్ప్ చేస్తున్నారని కావచ్చు, ఇట్లా చాలా రీల్స్ వీడియోస్ కూడా చూసుంటావు. మరి ఎప్పుడన్నా వాళ్ళని అప్రోచ్ అవ్వాలని కానీ, లేకపోతే ఇట్లా హెల్ప్ అడగాలని కానీ అనుకున్నావా? మా బావ చెప్పింది నాకు, నువ్వు ఎవరిదన్నా హెల్ప్ అడగాలంటే అడుగుదాం, కానీ ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అడుగుదాం. ఇప్పుడైతే నేను ఉన్నాగా, నేను చూసుకుంటే ఏదైనా కానీ నాతోటి కాదన్నప్పుడు ఎవరినన్నా హెల్ప్ అడుగుదాం మనం. ఇప్పటి వరకు అయితే ఎవరిని అడగలే. కానీ ఒకవేళ టైం వస్తే మరీ ఎమర్జెన్సీ ఉంటే డెఫినెట్గా హెల్ప్ తీసుకుంటాం. తప్పులేదులే, ఎందుకంటే మనకు అవసరం వచ్చినప్పుడు నిన్న ఈరోజు ఆదరించిన జనాలు వాళ్ళకి తోస్తే వాళ్ళు ఎంతో అంతా ఇవ్వచ్చులే.
మరి ఇప్పుడు హర్ష సాయి గారిని అప్రోచ్ అవ్వాలని కానీ కలవాలని కానీ ఎప్పుడైనా అనుకున్నావా? నేనైతే చాలాసార్లు అనుకున్నా. నీకు ఇప్పుడు యూట్యూబర్ అందరిలో కూడా చాలామంది ఉన్నారు, ఫేమస్ ఉన్న పర్సన్స్, హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందులో నీకు ఎవరితో స్పెషల్గా మీట్ అవ్వాలి వీళ్ళని అని అనిపించింది? మన ఇమ్రాన్ అన్నని. ఇమ్రాన్ అన్న ఎందుకు? వాళ్ళ దాంట్లో మంచిగా ఉంటుంది, వాళ్ళు చేసే ఫన్నీ స్టోరీస్ కానీ అన్నీ. ఓకే, ఒకవేళ ఎక్కువ చూస్తావా? ఓకే, ఇమ్రాన్ అన్న ఒకరిని, ఇంకొకరు హర్ష సాయి అన్న. హర్ష సాయి గారు, ఇంకా అంతే నిద్రేనా? అంతే. ఈ ఇద్దరిని కలవాలనేది డ్రీమ్. ఒక్కసారి కలిస్తే చాలా చాలా అంతే. ఓకే, మీరు చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీని మీరు చూస్తున్నప్పుడు వాళ్ళు పడే స్ట్రగుల్స్, అంటే వాళ్ళకంటే కూడా చూసే వాళ్ళకి అరే పాపం కదా అనే ఒక కన్సర్న్ అనేది ఒకటి ఉంటుంది. అట్లా మీరు వాళ్ళ లోపల చూసినప్పుడు ఏ క్వాలిటీ వల్ల మీకు వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు? కనెక్టింగ్ అంటే నేను అంతే ఈజీగా మేము ఊళ్ళో ఉండే అన్నట్టు, నేను రీల్స్ సిచ్యువేషన్లో నేను ఇంటికాడ ఉండే సిచ్యువేషన్ వచ్చింది తప్ప నేను అంతకుముందు హైదరాబాద్లో క్యాబ్ నడుపుతుండే. ఓకే, తర్వాత లారీ పోతే 1.5 అట్లా పోతే ఒక 2-3 months దాకా ఇంటికి పోను నేను. వీడియోల పర్పస్లో బొమ్మది అని ఇంటికి పోయినా అంతే. ఎవరింటికి పోను మా ఊళ్ళో, నేను పోయినంటే ఇంటికాడ తింటా, 5 days అట్లా ఉంటా, మళ్ళీ లారీకి వెళ్ళిపోతా. రీసెంట్గా వీళ్ళు ఇల్లు వర్షాకాలం చూసినాను, వర్షం పడితే ఉరుస్తుంది బాగా. అయ్యో, మరి ఎట్లా పడుకుంటారు? మా ఇల్లు వస్తుంది, అవసరం లేదు, రేకులను బొంగులు వేపిద్దాం అని చెప్పినా కానీ ఇందిరా మిల్లు వస్తుంది బావా, అప్పుడు మన అమౌంట్ ఉంటే సెట్ చేసామని చెప్పి. అది ఇల్లు ఉన్నోనికి ఇల్లు వచ్చింది కానీ ఇల్లు లేనోనికి ఇల్లు రాలే. ఇప్పుడు వస్తుంది కదా కొంతమందికి, ఇప్పుడు కూడా రాలేదా? వీనికి రాలే, అది సర్పంచ్. అప్పుడు రాలే, ఇప్పుడు రాలే, దాని గురించే మాట్లాడతాను. అంటే అప్పుడు వచ్చింది, అప్పుడు పేర్లు వచ్చినాయి, డైరెక్ట్ రాలే. అప్పుడు ఇందిరా మళ్ళీ వచ్చింది అదే ఇల్లు. అది ఇప్పుడు మీకు ఫైనాన్షియల్గా మరి సపోర్ట్ ఎవరు? అంటే ఇప్పుడు మీకు ఏమైనా కావాలనుకున్నప్పుడు డబ్బుల పరంగా ఎవరు హెల్ప్ చేస్తారు? ఎప్పుడు అంటే నెలకు 10,000 నేను ఇస్తా వీనికి జీతం. మొత్తం మీద డబ్బుల పరంగానైనా ఏ విషయం పరంగానైనా కానీ మొత్తం మీదనైతే ఇప్పుడైతే ఇంట్లో వాళ్ళ అమ్మ చూసుకుంటుంది, ఏదైనా ఫుడ్ విషయంలో ఇడి తీస్తాడు ఇంట్లో. అంటే మీకు ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా ప్రమోషన్స్ అట్లాంటివి ఏం లేవు కదా? బెట్టింగ్ ప్రమోషన్ నడుస్తున్నాయి, అప్పుడు చేయట్లేదు. అప్పుడు నడిచినాయి, ఇప్పుడు నడుస్తలేదు. లేదు, అప్పుడు ఎప్పుడు చేయలేదు నేను బెట్టింగ్ ప్రమోషన్. అంటే మీకు ఎట్లా వస్తుంది ఇన్కమ్ తనకి ఇవ్వడానికి అంటున్నా? నాకు జీతం కదా. మీ జీతం ఇస్తారా తనకి? 35. ఓకే, అది అడుగుతున్నా. విన్ సపరేట్ 10,000 నాది కాకుండా. ఇప్పుడు మీరు లారీ అనే టాపిక్ మాట్లాడారు కాబట్టి ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇట్లాంటివి నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కొన్ని జరుగుతున్నాయి ప్రమాదాలు. మీరు అట్లాంటి న్యూస్లో విన్నప్పుడు కూడా మీ లైఫ్ కూడా అదే కాబట్టి మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? ఫస్ట్ ఏంటంటే మస్తు బాగా అనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను కూడా ఏదో ఒక రోజు నిద్ర లేక పోతాను. మీ లైఫ్లో ఎప్పుడైనా ఉన్నాయా అట్లా నిద్ర లేక? కాలే ఇంతవరకు. నిద్ర లేక చాలా డేస్ పోయిన రోజులు ఉన్నాయి. 2-3 వారాలు నిద్ర పోయిన రోజులు కూడా ఉన్నాయి చాలా. ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్, తిరుపతి, చెన్నై, అరకు, నాగ్పూర్ అట్లా పోయినప్పుడు ఓన్లీ నైట్స్ వెళ్ళాలా? నైట్ టైం పోతే ఫ్రీగా ఉంటుంది కదా, ట్రాఫిక్ ఏమి ఉండదు. డే జర్నీ తక్కువ చేస్తారు లారీ డ్రైవర్లు అన్నప్పుడు. అవును, డే అంతా వండుకుంటారు, నైట్ జర్నీ చేస్తారు. ఇంకా లాంగ్ పోయేటోళ్ళకు నిద్ర ప్రాబ్లం ఉంటుంది, టైంకు తినకపోవడం, నిద్ర వల్లనే ఇక. అవును, మీరు తీసుకెళ్తారు ఎప్పుడన్నా అబ్బాయిని మీతో పాటు? వీడియోల పర్పస్లో అప్పుడప్పుడు. ఇప్పుడు మాత్రం తీసుకెళ్తాను. లోకల్ తిరుగుతాను, లైన్ బండ్ ఇడిచిపెట్టిన, అంటే లాంగ్ తిరగడం ఇడిచిపెట్టిన. ఫ్యాక్టరీలలో ఇబ్బంది అవుతాను నేను తీసుకోపోతే, బయటికి రాని లోపలికి రానియర్ విని ఏజ్ లేదు కదా అప్పుడు. ఇప్పుడు ఓకే. ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూస్తున్నప్పుడు కొంతమందికి నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాదు. అట్లా ఇన్స్టాలో ఎవరు రీల్ చూసినప్పుడు నీకు నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉండే? అంటే చాలా మంది ఉన్నాయక, మస్తు మంది ఉన్నారు అట్లా. ఓకే, సో మీ మమ్మీకి నువ్వు థ్యాంక్స్ చెప్పాలంటే ఏమని చెప్తావు? మా అమ్మకైతే ఏమి ఇచ్చినా ఏం చెప్పినా కానీ ఆ రుణం తీరేది. లైఫ్లో ఏమన్నా ఇబ్బందులు పడ్డావా నువ్వు? ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు చాలా మందికి చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు పేరెంట్స్. అట్లా నీ విషయంలో మీ మదర్ ఎదుర్కొనే సమస్యలు ఏంటి? చిన్నగా ఉన్నప్పుడు అంట నాకు లోపలేదో అయిందంట, అంటే నాకు కూడా తెలియదు. అప్పుడు మా డాడీ ఆటో డ్రైవరు, ఆటో అమ్మేసిండు, మేకలు కానీ భూమి అమ్మిర్రు, అన్నీ చేసి బతికించుకున్నా నేను. ఇప్పుడు ఇన్ని గనం నీ కోసం వదులుకున్నాంరా మేము అని మీ కుటుంబ సభ్యులు, మమ్మీ కావచ్చు డాడీ కావచ్చు, మీతో చెప్పినప్పుడు అసలు నువ్వేమనుకున్నావు అప్పుడు? నేనేమనుకున్నానంటే వీళ్ళు నా కోసం గింత చేసిర్రు, నేను వీళ్ళ కోసం ఏమన్నా ఇయ్యనా, ఏం చేద్దాం అనుకో. ఇప్పటికైతే ఇప్పుడు మా డాడీ అయితే అప్పుడప్పుడు అంటాడు, ఇప్పుడు నా కొడుకులకు ఒక ఇల్లు కట్టాలి అని అంటాడు. ఇల్లు కట్టుకుంటే చాలక్క, మా వాళ్ళు కూడా హ్యాపీ,
ఇల్లు ఒక్కటి ఉంటే చాలంటావు. ఇల్లు ఒక్కటి ఉంటే చాలు. ఇప్పుడు మీకు పొలం లేదు, ఉన్న మేకలు అమ్మేసిరు, ఆటో బతుకు తెరువు కోసం ఉన్నది అది అమ్మేసిరు, ఇప్పుడు ఇంకేం లేదు. ఇప్పుడైతే ఇంకేం లేదు. ఏం లేదు, ఒక్క ఇల్లు జాగా ఒక్కటి ఉన్నది. మీ కుటుంబం గురించి స్పెషల్గా జనాలకి నీ నుంచి ఏం చెప్పాలనుకుంటున్నావు, ఎలా ఉండాలి, లైఫ్ అంటే ఎట్లుంటుంది, చదువుకోకపోతే ఏమేమి ఇబ్బందులు పడతాం అనేది ఒకసారి చెప్పు మీ ఆడియన్స్కి. కొన్ని సిచ్యువేషన్లకు పోయిన కాడ నేను చెప్తానా, కొందరు ఫోన్ ఇచ్చి అంటే ముసలోళ్ళు ఉంటారుగా వాళ్ళు ఫోన్ ఇచ్చి బాబు గీ నెంబర్ ఫిక్స్ చేసి ఉంటుంది ఇట్లా ఫోన్ చేయాలంటే నాకు చదువు రాదే అని అట్లా. కానీ మళ్ళా బస్సు ఇప్పుడు మనం ఎటన్నా ప్రయాణం పోతాం కదా ఊర్లోకి ఇట్లా, ఇది ఎక్కడికి పోతుంది బస్సు ఒకసారి చెప్పవచ్చు అది అప్పుడు. కానీ అట్లా బాగా ఫేస్ చేసిన నేను. సో అలాంటప్పుడు అనిపించింది చదువుకోవాలి మనము. ఇట్లా ఎవరైనా చదువుకోకుండా చాలామంది రోడ్ల మీద ఈ మధ్యకాలంలో పేరెంట్స్ వదిలేయడం కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా రోడ్ల మీద ఉంటున్నారు కదా, వాళ్ళని చూసినప్పుడు ఏమనుకుంటావు? నేనైతే ఏమనుకుంటున్నానంటే చదువుకోవాలి. నేను నీళ్ళ లెక్క కావద్దు కూడా, చదువుకోవాలి అనుకున్నావు ఎప్పుడు నన్ను మంచిగా చదువుకొని ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలని? అనుకున్నా కానీ ఇక అది నాతోటి కాదు, చదువు అనేది ఇక నాతోటి కాదు అని నాకు తెలిసింది. చదువుకోలేదు కానీ హెల్ప్ చేయాలని అయితే నేను అనుకుంటాను. మీ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇంతకుముందు మీ అమ్మకి చెప్పినావు నీ విషయంలో చాలా వేరే విలేజ్లకు పోయి బతికిరు వీళ్ళు. మేము మా నాన్న మమ్మల్ని చదవనీకైతే చాలా కష్టాలు పడ్డాడు. ఎందుకు అట్లా అంటే ఒక్క ఊర్లో ఎందుకు స్థిరంగా ఉండలేకపోయారు? సోర్సెస్ లేవు కదా అప్పుడు. ఇల్లు బాగా అప్పులైనాం. అప్పులా? ఎంత ఉంది అప్పు? వీని కాపాడడానికి అప్పారు. అట్లా బయటికి పోయి పని చేసేటప్పుడు వీని చదువు మొత్తం గంగదలిచి నేను ఇక మా తమ్ముని పట్టుకొని చేరితే అమ్మ డాడీ ఇద్దరు పనికి పోయేటోళ్ళు. ఇక అట్లనే ఇక నా చదువు అయిపోయింది. ఇక అట్లా అయిపోయింది. ఇప్పుడు మరి అన్ని ఊర్లు తిరిగిరు కదా, ఎప్పుడన్నా అడగాలనిపించిందా ఎందుకు ఇన్ని ఊర్లు తిరుగుతున్నాం మనము అని? ఆలోచన అటువంటిది అయితే ఇంతవరకు రాలేదు ఆలోచన, అడుగుదామని. నా దగ్గరికి వచ్చినగా అంటే వీళ్ళు వచ్చిన తర్వాత నేను వీడియోలు తీసి స్టార్ట్ చేసిన కానీ చెట్టు పోలే. కానీ అబ్బాయి చాలా అమాయకంగా ఉన్నాడు. ఇంటికి పోయింది ఓ రోజు ఇట్లా కూర్చున్నావు చూడు, నిద్రపోయినట్టున్నావు కదా రోజు. పన్నాడు పడుకున్నా. ఆ టైంలో వీడియో ఎందుకు తీసారు మీరు? లోడ్ అయిన కాడ నుంచి ఇప్పుడు దగ్గర 110 కిలోమీటర్స్ ఉంటుంది. అప్పటిదాకా వండుకొనే ఉన్నాడు. తెల్లారింది, నాకు నిద్ర లేదు. లేదా వెనక రివర్స్ చూడిపో అంటే లేచిండు, డోర్ తీసిండు, మళ్ళీ ఆడే ఇట్లేమన్నాడు. అట్లనే సీట్లోనే వండుకున్నా. వీడియో తీసి వీడియో ఆఫ్ చేసి. కానీ అట్లా వండుకున్న వాళ్ళు పక్కన ఉంటే మీకు కూడా నిద్ర వస్తుంది కదా డ్రైవింగ్ చేసేటప్పుడు? పండుకో అంట, సీట్ మీద పండుకోను, సైడ్కి ఉంటుంది ప్లేస్. ఓకే. పండుకునే కాడ ఇబ్బంది అసలు పెట్టాయి, ఎందుకంటే నిద్రలో మాకు తెలిసే కాబట్టి వారాలు నిద్ర. బట్ ఎనీవే ఒక మంచి పర్సన్, కల్మషం లేని ఒక బాబుని మీరు ముందుకు తీసుకొచ్చారు. ఆ అబ్బాయికి ఈరోజు ఇంత ఫాలోయింగ్ ఉంది, లేకపోతే 10 మంది నన్ను గుర్తుపడుతున్నారు అంటే దానికి కారణం అయితే మీరే, కాబట్టి స్పెషల్గా మీకే థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నీకు కూడా లైఫ్లో మీకు ప్రజెంట్ ఎన్నో బాధలు ఉన్నాయని చెప్తూ వచ్చారు. ఇల్లు కావచ్చు, లేకపోతే మీరు ఒక దగ్గర స్థిరంగా ఉండలేక ఎన్ని చోట్ల మారి, ఇవన్నీ నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తీరిపోయి ఎవరైనా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే హర్ష సాయి వరకు ఈ వీడియో ఒకవేళ షేర్ చేసే వాళ్ళు వాళ్ళ ఫ్యాన్ పేజీలు కానీ షేర్ చేస్తే తనకి ఏదైనా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నా. తను కూడా అదే కోరుకుంటున్నాడు. అండ్ డెఫినెట్గా ఈ వీడియో చూస్తే మాత్రం వాళ్ళు స్పందిస్తారు, నీకు ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తారు. హెల్ప్ కావాలని రోజు కంపల్సరీ అడుగుతాను. హెల్ప్ నాకు కావాలి అని అనిపిస్తే మా బావ దగ్గరికే పోతా. ఇక మా బావతోటి కాదని అంటే ఇంకెవరి దగ్గర పోతావు? మా ఇన్స్టా ఫ్యామిలీనే హెల్ప్ అడుగుతా. ఇంత దూరం తీసుకొచ్చినందుకు, నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు మీ అందరికైతే థ్యాంక్స్. నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటానా. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, యూట్యూబ్లో కూడా నాకు సపోర్ట్ చేయాలని అయితే నేను కోరుకుంటానా. ఓకే. యూట్యూబ్ ఛానల్ పేరేంది? లడ్డు 0009 ఫన్ వీడియోస్. ఓకే, డన్. సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇక మస్తు నవ్వుపిస్తున్నాడు మిమ్మల్ని. ఇప్పుడు జర ఎంటర్టైన్మెంట్ తగ్గింది కానీ తర్వాత మామూలుగా ఉండదు అనమాట ఆయనతోని, అంతే కదా? అంతే. సో ఇప్పటివరకు తను నవ్వడం కావచ్చు, అందరినీ ఎంటర్టైన్ చేయడం కావచ్చు, ఇలాంటివే చూస్తూ వచ్చిరు. తన వెనకాల ఉన్న సాడ్ స్టోరీ ఏంటి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఎవరి వెనకాలైనా కూడా. మరి తన వెనకాల తను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండని తనకి ఇంకా చెప్పడానికి రాక కొంతవరకు మాత్రమే తను ఈరోజు మన ముందు చెప్పడం జరిగింది. సో తన సమస్యలు ఏదున్నా కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ వంతు సహాయం మీరు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు తన ఇన్స్టా ఐడికి మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట.
వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలో తీరిపోవాలని నేను కూడా కోరుకుంటున్నా. హ్యాపీగా ఉండు, ఇట్లనే నవ్వుతుండు, అందరిని నవ్విస్తూ ఉండాలని కోరుకుంటున్నా. సో చూసారు కదా, ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.